హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరిలో కొంతమంది నన్ను ఏం మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అని అడిగారనమాట. సో నేను అందుకే ఒక వీడియో చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. నేను డైలీ అస్సలు మేకప్ వేయను. ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళు అట్లా ఎప్పుడన్నా ఉన్నప్పుడే ఒక్కటేసారి మేకప్ వేస్తాను. కానీ తెచ్చుకుంటాను, అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటాను ప్రోడక్ట్స్ అన్నీ. ఇంకొకటి ఏంటంటే నేను డైలీ నార్మల్గా లిప్స్టిక్ ఒకటి పెట్టుకుంటాను, అంతేగాని నేను పౌడర్ క్రీమ్స్ ఏది యూజ్ చేయను. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప నేను ఏది మేకప్ వేసుకోను. ఎప్పుడు వేసుకోవడం వల్ల కూడా ఫేస్కి హోల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడు నేను యూజ్ చేయను. నేను అట్లీస్ట్ ఫేషియల్ కూడా చేయించాను అనమాట. సరే, మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర ఉన్న ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను డైలీ ఎవ్రీడే నార్మల్గా ఏం ఫంక్షన్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను డైలీ మామూలుగా ఇది ఫేస్కి పాండ్స్ది ఇది అప్లై చేసుకుంటాను అనమాట. ఇది నార్మల్గా అందరికీ తెలిసి ఉంటుంది. నేను జస్ట్ ఇది అప్లై చేసుకొని బొట్టు పెట్టేసేసుకుంటాను, అంతే అనమాట. ఈ క్రీమ్ అనేది మనకు మంచిగా ఫేస్లో మెల్ట్ అయిపోతుంది, మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది ట్రై చేయండి మీరు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే. మాయిశ్చరైజర్ లాగా మంచి పని చేస్తుంది ఇది. చూడండి, ఇది పాండ్స్ది. ఒకవేళ ఇన్ కేస్ సమ్మర్ అట్లుంటే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఎండ చాలా ఉంది అని అంటే నేను ఇది సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇది నేను పాపకు కూడా యూజ్ చేస్తాను అనమాట. ఎక్కడైనా బీచ్లకి అటు ఇటు వెళ్తాం కదా, వాటర్ ప్లేసెస్కి, అప్పుడు నేను ఇది మా పాపకు కూడా యూజ్ చేస్తాను. ఇది పిల్లలకు కూడా చేయొచ్చు, చాలా మంచిది. మా పాప సమ్మర్లో స్విమ్మింగ్కి అట్లా వెళ్తుండే, అప్పుడు నాకు ఇది ఒక డాక్టర్ సజెస్ట్ చేసిన అనమాట. నేను ఇది తీసుకున్నాను, ఇది నైకాలో తీసుకున్నాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ మన హెల్త్ స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళ కోసం నైకాలో తీసుకున్నాను అనమాట. ఆల్ట్రా మ్యాటెడ్ డ్రై టచ్ అని చెప్పేసి. ఇది కొంచెం కాస్ట్ పడ్డది, కానీ మంచిగా యూజ్ అయింది. మా పాప స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు అసలు స్కిన్ బ్లాక్ కావడం అలాంటిది ఏం కాలేదు. నార్మల్గా ఎలా ఉందో స్కిన్ అలానే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఇట్లే బయటకు వెళ్ళినప్పుడు నేను ఇది వైట్ టోన్ పౌడర్ యూజ్ చేస్తాను. బయటకు నార్మల్గా వెళ్తాం కదా, అట్లా వెళ్ళినప్పుడు వైట్ టోన్ యూజ్ చేస్తాను, అంతే. నెక్స్ట్ ఇది నేను వాడే పర్ఫ్యూమ్ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఇది మన నార్మల్ స్టోర్స్లలో దొరుకుతాం అనుకుంటా. ఇది కలర్ వేవ్ అని చెప్పేసి చిన్నవి. ఇది 100-120 ఉంటుంది అనమాట. నార్మల్ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి, కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, చాలా తక్కువ యూజ్ చేస్తారు. డైలీ నార్మల్గా అయితే ఇదే యూజ్ చేస్తాను. చూడండి, ఇది చాలా ఈజీగా కూడా క్యారీ చేయవచ్చు, బ్యాగ్లో కూడా ఈజీగా పడుతుంది అనమాట. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నా లైనర్ కోసం అయితే నేను చాలా షాప్స్ సర్చ్ చేసినాను అనమాట. కొంచెం నా ఐస్ బ్రౌన్ ఉంటాయి కదా, నా ఐస్కి ఏది సెట్ అవుతుంది ఇట్లా అంటే నాకు పెట్టుకోవడం కూడా రాదు, పెన్సిల్తో పెట్టుకుంటేనే కరెక్ట్ వస్తుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. హెల్త్ అండ్ గ్లోలో తీసుకున్నాను. క్రేజ్ అనేది స్విస్ బ్యూటీది క్రేజ్ అనేది తీసుకున్నాను. ఇది ఇట్లా 2 sides ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఏమో ఇట్లా షేప్ చేసుకునేది ఉంటుంది, ఇట్లా షేప్ పెట్టుకునేది, ఇట్లా కార్నర్కి ఇట్లా షేప్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది నేను యూజ్ చేయను. నెక్స్ట్ ఇటు సైడ్ ఇట్లా పెన్సిల్ లాగా షార్ప్గా ఉంటుంది అంటే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మనకి. ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుంది నాకు. అంటే ఎవరికి పెట్టుకోవడానికి రాదు, లైనర్ పెట్టుకోవడానికి రాదు, లిక్విడ్ అస్సలు యూజ్ చేయకండి. అది ఇట్లా 2 ఐబ్రోస్ ఇవి ఉంటాయి కదా, ఐలాషెస్, ఇవి ఇట్లా స్టిక్ అయిపోయినట్టు అవుతాయి అనమాట. సో ఇది పెన్సిల్ లాగా యూజ్ చేయండి, ఇది బాగుంటుంది, తొందరగా డ్రై అయిపోతుంది. మమ్మీ ఇట్లా ఈ ఐకి పెట్టుకునే లోపలనే డ్రై అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ నాకు మీరు నేమ్స్ కావాలంటే అడగండి కమెంట్లో, నేను పెడతాను. లిప్స్టిక్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా నిన్న ఒక షార్ట్ వీడియోలో. లిప్స్టిక్స్ ఇది అమెజాన్లో తీసుకున్నానని చెప్పేసి, హనీరియన్ బ్రాండ్ అని చెప్పేసి. ఇవైతే మనం మరీ అంత బ్రాండ్ పెట్టి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచిగా ఉంది, రేటింగ్ కూడా 5 ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ గ్లిట్టర్స్ అనమాట. ఇవేమో కలర్స్ లిప్స్టిక్స్. దీనిపైన ఈ గ్లిట్టర్ వేసుకుంటే లిప్స్ అనేది షైనింగ్గా కనిపిస్తుంది, ఫేస్ కూడా గ్లోగా కనిపిస్తుంది ఈ గ్లిట్టర్స్ వేయడం వల్ల. ఇవి మొత్తం ఇట్లుంది. ఇది చాలా తక్కువ కాస్ట్లోనే తీసుకున్నా, 899 అనుకుంటాను, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఇది ఆల్రెడీ నిన్ననే చూపించినాను. ఈ లిప్స్టిక్ కాకుండా నేను నార్మల్గా జూడియోలో తీసుకునేవి కూడా వాడుతుంటాను. లిప్స్టిక్స్ ఒకటి నేను ఎక్కువ కొంటూ ఉంటాను జూడియోలో. ఇదేమో నేను జీవికేలో తీసుకున్నాను అనమాట, నైకాలో. ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది. ఇది కొంతమందికి సెట్ అవుతుంది ఈ కలర్. ఐ షేడ్స్ ఉంటాయి కదా, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, కలర్ బోర్డ్ అని చెప్పేసి.
ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఐ కలర్ కూడా చాలా బాగుందనమాట. ఇట్లా ఎక్కువ అంటుకొని ఉండకుండా. మా పాప చూడండి ఎలా చేసిందో. ఇలా ఉంటాయి కలర్స్ అన్నీ. ఆల్ కలర్స్ ఉంటాయి, గ్లిటర్స్ ఉంటాయి అన్నమాట. ఐ కలర్స్ అనమాట. ఇదేం మన స్కిన్కి ఏం ఎఫెక్ట్ కాదు, ఏం కాదు. నేను రేటింగ్ అవన్నీ చూసే నేను కొన్నాను. నేను అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. మీరు ఎవరైనా కొనాలనుకుంటే అమెజాన్లో కొనండి. నేను మీకు ఇవన్నీ ఒకవేళ మీకు కావాలి అని మీరు ఏది మెసేజ్ పెడితే నేను ఆ లింక్ పెడితే నేను దానికి రేట్ ఎంత, దాని నేము నేను అన్నీ మీకు చెప్తాను. ఇంకా ఫౌండేషన్ వచ్చి ఇది ఇంకా రేర్గా వాడతా కదా, ఎప్పుడో ఒకసారి ఏమైనా మ్యారేజెస్ ఫంక్షన్స్ వస్తేనే వాడతా, లేదంటే అస్సలకి వాడాను. మెబ్లిన్ది వాడతాను అనమాట. పౌడర్, కాంపాక్ట్ పౌడర్ ఇట్లా ఉంటాను. నేను అసలుకి వాడను. ఇయర్లో వాడేది ఒక 6 to 7 times. 2 years వాడతాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్పైర్ అయిపోతాయి కదా, తీసేస్తాను. మళ్ళీ కొంటాను, మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటుంది అదే అని చెప్పేసి. రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్ ఉండే కదా, సో ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇది కూడా ఫౌండేషన్ మెబ్లిన్ అనమాట. ఇది నా స్కిన్ కలర్కి కరెక్ట్ సెట్ అవుతుంది. మీరు ఎవరైనా నా స్కిన్ కలర్ ఉంటే ఇది యూజ్ చేయండి అనమాట. మీరు ఇది ఫౌండేషన్ అనేది డైరెక్ట్ ఫేస్కి పెట్టకండి. ఇట్లా డ్రైగా మేకప్ ఎక్కువ వేసినట్లు కనిపిస్తుంది. ఇందాక నేను పౌండ్స్ క్రీమ్ చూపించిన కదా, ఆ క్రీమ్ కొంచెం తీసుకోండి, ఇది కొంచెం 1 drop తీసుకోండి, రెండు మిక్స్ చేసి పెట్టుకోండి. అప్పుడు మన ఫేస్కి అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సేమ్ మన స్కిన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇది పెడితే ఏదో ఇంకా ఫేస్కి మేకప్ వేసినట్లు ఇట్లా హెవీగా ఇలాగ అనిపిస్తుంది అనమాట. ఇది కూడా మెబ్లిన్ది. ఇది ఒకవేళ మీకు ఇది కావాలి అంటే 22 నెంబర్ అనమాట. ఇది నా ఫేస్ కలర్కి సెట్ అయ్యేది. ఫౌండేషన్తో పాటు ప్రైమర్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. అప్పుడు మన ఫేస్కి అనేది చాలా గ్లోగా మంచిగా కనిపిస్తుంది. ప్రైమర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా చాలామంది ఇట్లా ఒక కోడ్ ఫాలో అవుతూ ఉంటారు. నాకు అంతా తెలీదు, నేను వేసుకోను కాబట్టి. ఫస్ట్ లోషన్ పెడతారు, తర్వాత ప్రైమర్ పెడతారు, తర్వాత ఫౌండేషన్ పెడతారు, హైలైటర్ అన్నీ ఏదేదో పెడుతుంటారు. ఒకసారి మీరు కావాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో చూడండి, లేదు కావాలి అంటే నేను వేరే వాళ్ళని కనుక్కొని మీకు చెప్తాను. నేను ఐలాషెస్ ఇది మెబ్లిన్ది వాడతాను అనమాట. బాగుంటుంది ఇది, చాలా మంచి ఫేస్కి. మనము ఏదో అనుకుంటాం కానీ లైనర్, ఐలాషెస్, కాజల్ పెట్టడం వల్ల ఫేస్కి ఒక మంచి లుక్ వస్తుంది అనమాట. ఐస్ అనేది చాలా షైన్ అయ్యకుండా అనిపిస్తుంది. కాబట్టి ఇది నేను మెబ్లిన్ది బ్రాండ్ది తీసుకున్నాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా ఏం కాదు, ఎందుకంటే ఈ మధ్యలో అందరూ మేకప్ యూజ్ చేస్తున్నారు కదా, పిచ్చి పిచ్చి పెట్టి మళ్ళీ పింపుల్స్ అయ్యి అవి ఎందుకు. ఒకటేసారి కొన్నప్పుడు మంచి బ్రాండ్ కొన్నారు, ఒక 2 years వరకు వస్తాయి మనకు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది చీక్స్ హైలైట్ చేస్తారు కదా, హైలైటర్ అంటారు కదా, అది. ఈ కలరు మన స్కిన్కి మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇట్లా మనం స్మైల్ చేస్తున్నప్పుడు ఇక్కడ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇది వేయడం వల్ల మన స్మైల్ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా బ్యూటీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హైలైటర్ అంటారు. దీనిలో కూడా కలర్స్ ఉంటాయి, మీకు ఇష్టమైన కలర్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లైనర్. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ హెల్త్ అండ్ గ్లోలోనే తీసుకుంటాను. ఎప్పుడైనా అమెజాన్లో ఏమైనా ఆఫర్లు అట్లా ఉంటే అట్లా తీసుకుంటాను అనమాట. ఇది లైనర్ అనమాట. నాకు నా ఐస్కి బాగుంటుంది అని చెప్పేసి ఇష్టంతో తీసుకున్నాను. కనిపిస్తుంది ఈ కలర్, గోల్డ్ అనమాట. ఇది గోల్డ్ కలర్లో. ఎప్పుడైనా పట్టు శారీస్ అట్లా కట్టుకున్నప్పుడు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా మెబ్లిన్ అనమాట. కొంచెం మంచి బ్రాండ్స్ వాడితే ఫేస్కి కూడా ఏం ఎఫెక్ట్ కాదనమాట. ఇది కూడా లిప్స్టిక్ కూడా మెబ్లిన్ది. ఇదేంది తెలుసా, మనం ఇప్పుడు ఈ లిప్స్టిక్ పెట్టుకున్నామంటే నువ్వు తిన్నా కూడా అది లిప్స్టిక్ పోదు. ఒక 12 hours దాకా లిప్స్టిక్ ఎక్కడికి పోదు. మన ఫేస్ పైన ఎలా పెట్టుకున్నామో అలానే ఉంటుంది. ఇంతే అండి నా మేకప్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే నాకు కమెంట్లో పెట్టండి. మీకు ఏమైనా నేమ్స్ కావాలన్నా పెట్టండి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా పెట్టండి. నేను మీకు అన్నిటికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.